హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేమైతే వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాం కదా, అక్కడ నా మార్నింగ్ రొటీన్ ఏ విధంగా ఉందనేది అయితే ఈ వీడియోలో షూట్ చేశాను, చూసేయండి. ఇక్కడ ఆ రోజు అయితే మార్నింగ్ లెగడం కొద్దిగా లేట్ అయింది. అలానే లేచిన తర్వాత పూజ అది చేసుకొని టీ పెడతాడికైతే కొద్దిగా లేట్ అయిపోయింది. ఆ రోజు ముందు రోజు తోమిన గిన్నెలు ఉంటాయి కదా, నైట్ తోమినవన్నీ, ఆ గిన్నెలన్నీ ఫస్ట్ అయితే ఖాళీ చేస్తాను. అవన్నీ అక్కడ పెట్టిస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదా. ఆ తర్వాత అయితే స్టవ్ దగ్గర స్టాండ్స్ అవన్నీ ఎక్కడక్కడ పెట్టేశాను. ఇక్కడైతే పాలు అయితే వేడి చేస్తున్నాను. మా బాబుకి రస్కు పాలు పెడతాను, అలానే నేనైతే కొద్దిగా టీ పెట్టుకుంటాను. ఇక్కడ పాలు గిన్నె ఖాళీ అయిన తర్వాత ఆ గిన్నెని అయితే తోమేసి బయట పెట్టేస్తామన్నమాట. బయట పెట్టి మూత పెట్టిస్తే ఆయన వచ్చి అయితే పాలు అందులో వేసేస్తాడు. మళ్ళీ మర్చిపోతానేట అని చెప్పి టీ పెట్టిన వెంటనే బయట గిన్నె తోమేసి అయితే పెట్టేస్తాను. ఇక్కడ పాలు అయితే ఆవు పాలే, లీటర్ 60 రూపాయలు అనమాట. కానీ పాలు అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా చిక్కటి పాలే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గిన్నెని అయితే బయట పెట్టేసి వచ్చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ ఈ విధంగా అయితే గిన్నె పెట్టేస్తాను. అతను వచ్చి అయితే ఇక్కడ పాలు వేసేసి పెట్టేస్తారనమాట. తర్వాత మనం చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు బయట వ్యూ చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట చెట్లతో భలే ఉంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. మా బాబుకి అయితే ఈ విధంగా రస్కేసి దాంట్లో పాలు వేసేస్తాను అనమాట. తర్వాత నేను టీ పెట్టుకుంటాను. వీడియో మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు చూసి అయితే భయపడకండి, మేబీ పిల్లలు ఇల్లు ఇలాగే ఉంటుందేమో. మా బాబుకి బొమ్మలు ఆడుకోవడానికి ఇస్తే ఈ విధంగా ఇల్లంతా ఇసిరేస్తాడు. తర్వాత వాడు పడుకున్న తర్వాత మొత్తం నీట్గా చేసుకోవాలి, అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది. నేను ఇక్కడ టీ తాగేసి మా బాబుకి అయితే రస్క్ పెట్టేశాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కోసం టమాటా చట్నీ అలానే దోశ అయితే ప్రిపేర్ చేశాను. టమాటా చట్నీ ఎలా చేశాను ఏంటనేది అయితే చూసేయండి. ఇక్కడ నేనైతే ఒక ఉల్లిపాయ అలానే 3 టమాటాలు 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ చేయాలనుకుంటే ఉల్లిపాయ టమాటా కొద్దిగా ఎక్కువ తీసుకోండి. వీటిని అయితే మామూలు సైజులో కట్ చేసుకోండి. ఈ టమాటో చట్నీ అయితే దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడ్గా కొద్దిగా అయ్యాక ఇప్పుడు దీంట్లోన టమాటో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. ఒకవేళ టమాటాలు కొద్ది పుల్లటివైతే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ చేసేటప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా టమాటాలు మగ్గుతాయని చెప్పి సాల్ట్ యాడ్ చేశాను.
దీన్ని హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. సిమ్లో పెడితే ఎక్కువ వాటర్ దిగిపోద్ది, కనుక కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే నేను పాలు వచ్చాయన్నమాట, పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పాలు వేసి మళ్ళీ మూత పెట్టేస్తారనమాట, మనం చూసుకొని తెచ్చుకోవడమే. ఇప్పుడు వీటిని కూడా మరిగించాలి, పక్కన పెట్టేస్తాను ఒక సైడు. చట్నీ చల్లగయ్యేలోపు ఒకవైపు అయితే దోశలు అయితే వేస్తాను. దోశలు ఏంటంటే వేడివేడిగా అలాగే వేసుకొని తింటుంటే బాగుంటాయి అన్నమాట. మా ఆయన వచ్చి గాబర పెట్టేస్తారు, అందుకే అతనికని కొన్ని దోశలు అయితే వేసేసి హాట్ బాక్స్లో వేసి పెట్టేస్తాను. ఈ విధంగా దోశల పిండి 3 రోజులకి ఈ విధంగా నేను పప్పు రుబ్బీసి పెట్టుకుంటాను అనమాట. ఇది కొద్దిగా ఉంది, మాకైతే సరిపోతుంది ఈ రోజుకి. అందుకే ఇందులో ఉప్పు వాటర్ వేసి కలిపేసి ఇందులోనే కలిపేసాను. ఇప్పుడైతే ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసి వీటినైతే ఇప్పుడు హాట్ బాక్స్లో పెట్టేస్తాను. మాకైతే అప్పుడు మేము తినేటప్పుడే మా బాబుకి నాకైతే వేడివేడిగా వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చట్నీ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసుకుంటాను. మీరు సాల్ట్ వేయాలనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు, మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. తర్వాత కూడా మిక్సీ పట్టేసిన తర్వాత కూడా ఒకసారి చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కళాయిలో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకొని అయితే మిక్సీ పట్టేస్తాను. ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లో వేసుకొని దీంట్లో మీకు తగ్గ వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కొద్ది పలచగా కావాలంటే కొద్ది నీరు యాడ్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా థిక్గా ఉంచుకోవచ్చు. నేను ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా టేస్ట్ చూసి నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చట్నీకి పోపు పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మనం తాలింపుకి పోపులో వేస్తాం కదా, అవి వేసుకోవడమే. నేనైతే మామూలుగా టిఫిన్లో చట్నీస్కి అయితే తాలింపు అన్నీ వేయను, ఒక జీలకర్ర ఆవాలు అవి మాత్రమే వేస్తానన్నమాట. ఇక్కడ నేనైతే జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను, అలానే ఎండుమిర్చి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ ఈ తాలింపుని అయితే మనం కలిపి పెట్టుకున్న చట్నీలోకి అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. ఈ చట్నీ నిజంగా దోశల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవైపు ఇందాక పాలు అయితే పెట్టాను కదా, అవి కూడా బాగా మరిగిపోయావి. స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా. అలానే మా కిచెన్ నుంచి ఒక విండో ఉంటుంది, ఆ వెనక సైడ్ అయితే వ్యూ ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కదా. ఇది ఈ రోజుటి నా వ్లాగు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వ్లాగింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.